బద్దలైపోయిన స్థితి కూడా అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో ఐదవచనం చూద్దాం ఒకసారి. ఐదవచనంలో కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. చూడండి ఏంటంట, నావికులు ఏం చేశారంట, భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై ప్రార్థించారంట. ప్రతివారు కూడా వారి యొక్క దేవతలను ప్రార్థించారు. ఎవరు అని అంటే ఈ ఆ తర్షీషు వెళ్ళేటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి ఓడ ప్రయాణికులు, తర్వాత ఓడ నావికుడు సహితం కూడా అందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారు, వారి యొక్క దేవతలకు ప్రార్థిస్తున్నారు. ఏమనంటే ఈ తుఫాను ఆగాలి అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తూ ఏం చేస్తున్నారు, ఓడలో ఉన్నటువంటి అన్ని సరుకులు కూడా పడేస్తున్నారంట. ప్రార్థిస్తున్నారు కానీ ఓడలో ఉన్నటువంటి సరుకులను కూడా వారు పడవేస్తున్నారు. కానీ వారి వల్ల ఏమీ కూడా సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోతే మరలా యోనా దగ్గరికి వచ్చారు. యోనా దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, అప్పటికి ఏం చేస్తున్నారు, అప్పటికే యోనా ఓడ దిగు భాగమున ఏం చేస్తున్నాడు అంటే అతను పండుకున్నట్టుగా మన దిగు భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, నీ లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించనేమో అని చెప్పాను. చూడండి, ఓడ నావికుడు చెప్పిన మాట ఏమిటంటే, ఓయి నిద్రపోతా, నువ్వు బాగా నిద్రపోతున్నావు, ఇది నిద్రపోయేటువంటి సమయము కాదు. ఓడ బద్దలైపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు, లేకపోతే గాలి తుఫాను ఆ ఓడ మీదకు వచ్చినప్పుడు, ఆ భయంకరమైన సమయంలో పరిస్థితుల్లో ఈ యోనా గారు ఏం చేస్తున్నాడనంటే నిద్రపోతున్నాడు. మనకి బస్సు అటు ఇటు కదిలితేనే, మనకి ఈ గతుకుల రోడ్లు వెళ్తేనే ఏమో చెప్పండి నిద్ర పట్టదు. కానీ ఓడ ఎక్కడ చెప్పండి, సముద్రం పైన ఉంది. అప్పటికే గాలి తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపడే స్థితి వచ్చింది. అప్పటికే వాళ్ళ దేవతలను ప్రార్థిస్తూ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఏం చేస్తున్నారు, పడవేసి ఓడను తేలిక చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో మన అయ్యగారికి మంచి నిద్ర వచ్చిందనమాట. చాలామందికి నిద్ర వస్తుంది, ఉరుములు మెరుపులు, కరెంటు పోయినా, తుఫాను వచ్చినా, స్తంభాలు పడిపోయినా కదండి భలే నిద్రపోతారు కదండి. ఇక వాళ్ళకి ఏమీ మెలుగు ఉండదన్నమాట. ఒకవేళ ఎగ్జామ్స్ వస్తున్నా కూడా నిద్రపోతారు కదండి. ఒక గంటలో ఎగ్జామ్ ఉందన్నా కూడా నిద్రపోతారు కొంతమంది అయితే. మరి వాళ్ళకి నిద్ర వాళ్ళకి ఒక వరం అనుకుంటా, మనకు తెలియదు. అదైతే బైబిల్లో లేదులే, వాళ్ళ సొంత వరం అనుకుంటా. బైబిల్ వరం అయితే కాదు కానీ, కృపావరాలు అయితే కాదు కానీ,